ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నయనతార బాలీవుడ్ భామ కరీనా కపూర్ ఛాన్స్ ని కొట్టేసిందా? నిన్నటి వరకు వినిపించిన కరీనా పేరు ప్రెజెంట్ వినిపించడం లేదా? సినిమాలో కరీనా లేదంటూ బీటౌన్ కోడై కూస్తోంది. ఇంతకీ కరీనా ప్లేస్ లోకి నైనా వచ్చిందా, లేదంటే ఇదంతా పుకారేనా? ఇంతకీ ఆ సినిమా ఏంటి? వాచ్ ది స్టోరీ. చేతిలో ఎప్పుడు 5-6 సినిమాలతో కలకలలాడే నయనతారకి 2 సినిమాలున్నాయి. ఆ 2 తమిళ సినిమాలే. ఆల్రెడీ ఒకటి పూర్తయింది, మరొకటి సెట్స్ పై ఉంది. సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్ కు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? గ్యాప్ తీసుకుందా, లేదంటే ఛాన్సులు ఇవ్వడం మానేశారా? ఇలాంటి సిచ్యువేషన్ లో కరీనా కపూర్ ప్లేస్ లో నయనతారను తీసుకున్నారు అన్న వార్త బయటకొచ్చింది. KGF 2 తర్వాత యష్ ఎట్టకేలకు టాక్సిక్ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో యష్ సిస్టర్ రోల్ కు కరీనా నటిస్తోంది అన్న వార్త బయటకొచ్చింది. మరి ఏమైందో ఏమో గానీ ప్రస్తుతం నయనతార పేరు వినిపిస్తోంది. తన స్టార్డమ్ ను పక్కన పెట్టి యష్ పక్కన సిస్టర్ రోల్ కు నయన ఒప్పుకుందా అన్న డౌట్ లేకపోలేదు. జవాన్ బ్లాక్ బస్టర్ తర్వాత నయనతార ఇక మనకు అందదు, హిందీలో సెటిల్ అయిపోతుంది అన్నారు ఫ్యాన్స్. అయితే దీనికి రివర్స్ లో ఒక్క హిందీ ఛాన్స్ కూడా రాలేదు. 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన జవాన్ ఉన్నా బాలీవుడ్ ఆఫర్స్ రాకపోవడం షాక్ ఇస్తోంది. సరోగసి పద్ధతిలో పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత కూడా కొత్త సినిమాలు ఒప్పుకున్న నయనతార బ్రేక్ ఇవ్వాలి అనుకోదు. పెంచిన రెమ్యూనరేషన్ తో ఈ అమ్మని భరించలేక ఆఫర్స్ ఇవ్వడం లేదా అన్న డౌట్ కూడా ఉంది. చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉండే నాయన విఘ్నేష్ శివన్ కోసం నిర్మాతగా మారాల్సి వచ్చింది. ప్రొడ్యూసర్ గా అన్ని తానే చూసుకోవడంతో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదా? మరి యష్ సిస్టర్ ఛాన్స్ లో నిజమెంతో తెలియాల్సి ఉంది.